ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు ఉపయోగించారు అనేది ఆయన ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే ఇటీవల ఒక వీడియో కూడా వచ్చింది. పద్మావతి గెస్ట్ హౌస్లో బర్త్డే పార్టీలు, డ్యాన్స్లు ఇలాంటివి జరిగినాయి. తిరుమలకు అపవిత్రం జరిగింది. అసలు తిరుమలలో ఏం జరుగుతుంది, వీటిల్లో అసలు ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, వీటి మీద ఎలాంటి విచారణ జరగాలి? బేసిక్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒకటి ఆయన ప్రధాన ఆరోపణ అంటే శ్రీవారి లడ్డులకు ఉపయోగించే నెయ్యి స్థానంలో జంతువులకు సంబంధించిన కొవ్వు ద్వారా నూనెను వాడారు అన్నది వారి యొక్క అలిగేషన్స్. బహుశా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారికి ఎలాంటి సమాచారం ఉందో నాకు తెలియదు. ఏమి జరుగున్నా ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయడంలో తొందరపడ్డారు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకు అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయంగా చూస్తారు శ్రీవారి ప్రసాదాలుగా లడ్లు. కొన్ని సందర్భాల్లో భక్తులు దర్శనం దొరకకపోతే లడ్లే ప్రసాదంగా తీసుకొని అదే దర్శనంగా భావించి తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక సందర్భంలో రష్ ఎక్కువ అయినప్పుడు దర్శనం అవకాశం దొరకనప్పుడు లడ్లే దర్శనంగా భావించి అంత పవిత్రంగా చూస్తారు. ప్రతి భక్తుడు దర్శనం చేసుకున్న వెంటనే 10-20 లడ్లు తీసుకెళ్లి తమ గ్రామంలో, తమ ఉన్న ప్రాంతంలో తమ బంధువులందరికీ కూడా లడ్లు ఇచ్చి తన భక్తి ప్రవర్తన చాటుకుంటాం. అంతటువంటి సున్నితమైన సెంటిమెంట్ విషయం పైన ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నా పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఏ సమాచారం లేకుండా ఇట్లాంటి ప్రకటన చేస్తుంటారని నేను అనుకోను. వారికి ఏదో సమాచారం ఉండవచ్చు. ఉంటే అంతర్గతంగా విచారణ జరిపించి ఒక్కసారిగా ఇది నిజమని ఆన్ రికార్డు వాళ్ళు నిరూపించుకొని బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సమాజానికి చెప్పుకుంటారు గతంలో అయితే జరిగిందని. అలా చెప్పడం మంచిది తప్ప ప్రకటన చేసేస్తే భక్తులకు తీవ్రమైన అలజడికి గురవుతారు. ప్రతిదాన్ని అనుమానించేదానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇట్లాంటివి ఏదైనా జరిగి ఉంటే వారికి సమాచారం ఉంటే ఉండొచ్చు, వాళ్ళ అనుమానాలు ఉండొచ్చు, నేను దాన్ని తప్పట్టట్లేదు. ఉన్నా కూడా అంతర్గతంగా విచారణకు ఆదేశించి దీనికి బాధ్యులు ఎవరు, ఏ కాంట్రాక్టర్, వాళ్ళకు సహకరించిన అధికారులు ఎవరు, ఈ రెండింటినీ రూఢీ చేసుకొని కఠినమైన చర్యలు తీసుకొని గతంలో ఇట్లా జరిగింది, దోషులు వీళ్ళపైన చర్యలు తీసుకుంటున్నానని చెప్పుంటే బాగుంటుంది. అలా కాకుండా ఈరోజు ప్రకటన చేసేస్తే ఆందోళన కలుగుతుంది. రేపు విచారణ జరిపినా కూడా ఏముంటుంది, ప్రధాన ప్రతిపక్షం ఉన్న వైసీపీ ఆ రోజున అధికారంలో ఉన్నవాళ్ళు ముందే ముఖ్యమంత్రి చెప్పేసినట్టు దానికి కావాల్సిన విచారణ చేసుకుంటున్నాడు అంటారు. ఇప్పుడు సిఐడి లోకల్ ఏజెన్సీకి ఇచ్చారనుకోండి, మీదే ఏజెన్సీ అంటారు, లేదా ఇంకా సిబిఐ అడుగుతారు. అంటే వివాదం పెద్దదవుతుంది. కాబట్టి మీ దృష్టికి వచ్చిన వెంటనే దానిపైన సీరియస్ విచారణ జరిపి దోషులు ఎవరో తేల్చుకొని శిక్షించడం ద్వారా బయటకు వచ్చి ఉండాలి. ఇది మంచిది కాదు. రెండో అంశం, నేను కూడా లోకల్గానే ఉంటాను. రోజుకి 50,000 మంది పైచులకు భక్తులు దర్శనం చేసుకుంటారు. సరాసరి 5-10 లడ్లు తీసుకుంటారు అనుకుంటే 2 లక్షలు 3 లక్షల లడ్లు ప్రతిరోజు తీసుకుంటారు. నెయ్యిలో కల్తీలో లేకపోతే నాణ్యమైన నెయ్యిలో ఉంటే ఉండొచ్చు, నాకు తెలియని సమాచారం లేదు. కానీ ఈ జంతువులకు సంబంధించిన కొవ్వు ద్వారా ఉత్పత్తి చేసే నూనెను కానీ వాడుంటే స్మెల్ మారిపోతుంది. మీకు శ్రీవారి ఆలయం ఈ పక్కన అటువంటి పోటు, ఆ చుట్టుపక్కల ఎక్కడ తిరుగుతున్నా నెయ్యి వాసన ఆ గోమమ్మలుగా ఇది ముక్కులకి ఆనందంగా ఉంటుంది. ఆ వాసన తినేంత సంతోషంగా ఉంటుంది. ఇట్లాంటివి చూసామే తప్ప ఒక బ్యాడ్ స్మెల్ ఎప్పుడు కూడా ఆ ఏరియాలో చూడదు. ఇది ఒక అంశం. కాబట్టి అనుమానం రాలేదు ఎవరు, మనమేంటి, నేనేంటి, మీరేంటి. చంద్రబాబు నాయుడు గారు కూడా గత 5 ఏళ్ళు ఎప్పుడు ఇట్లాంటి ఆరోపణలు చేయలేదు. చాలా ఆరోపణలు చాలా చేశారు తిరుమల పరిస్థితి, ఇట్లాంటి ఆరోపణలు చేయలేదు. కాబట్టి మా దృష్టికి ఎప్పుడు రాలేదు, భక్తుల దృష్టికి రాలేదు, మీడియా దృష్టికి రాలేదు, చంద్రబాబు గారు ఎప్పుడు చెప్పలేదు. బట్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. సున్నితమైన అంశం, సెంటిమెంట్తో ముడిపడిన అంశం కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని ఇప్పటికైనా చంద్రబాబు గారు విశ్వాసంతో కూడుకున్నటువంటి విచారణ, ఎవరు అనుమానం దానికి అవకాశం లేని విచారణ నిర్వహించాలి. దీన్ని నిగ్గు తేల్చాలి, మంచి చెడ్డలు తేల్చాలి, ఖచ్చితంగా దోషులు ఉంటే శిక్షించాలి. చంద్రబాబు గారు తప్పు చేసి తను కూడా సీరియస్గా ప్రజలకి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పు జరుగుంటే వారిపైన చర్యలు తీసుకోవాలి, లేదా మీరు సంజాయిషి ఇవ్వండి. రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరాలి. ఎందుకంటే కోట్లాది భక్తుల ప్రయోజనం ఉంటుంది కాబట్టి చంద్రబాబు గారు దీనిపైన ఇమీడియట్ గా స్పందిస్తే మంచిదని చెప్పాలి.